కంగువా కంగువా నీ రక్తం నా రక్తం ఒకటేనా బాబా. సూర్య అరుపులకు థియేటర్ దద్దరిల్లిపోయింది. లాస్ట్లో ఒక హీరో వస్తాడు, ఆడెవడో తమ్ముడంట రచ్చ రచ్చ చేసిండు కాక ఇట్లా పోతున్నా అని చెప్పారు. మరి పార్ట్ 2 కూడా వస్తుంది. ఒక చిన్న పోరని క్యారెక్టర్ ఉంటుంది కాక. సినిమా త్రూ అవుట్ ఉంటుంది, ఫుల్గా మస్తు అనిపించేస్తుంది. బీజిఎం బాగుంది. డిఎస్పీ అయినా ఎర్రగా తీసి వదిలిపెట్టేశాడు. 1070 అండ్ 2024 రెండు రకాల అంటే రెండు జనరేషన్లు చూపిస్తారు అనమాట. మస్తు అనిపిస్తుంది. టోటల్గా ఇది అడవి ప్రాంతాలకు సంబంధించి అడవి జాతులకు సంబంధించింది కాదు. ఒక 4-5 కోణాలు చూపిస్తారు. ఆ కోణాలలో ఎవరు ఉంటారు, వాళ్ళ బతుకు జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళని ఎవరు దోసుకుంటున్నారని కొన్ని సన్నివేశాలు చూపిస్తారు. సముద్ర సన్నివేశాలు అయితే హైలైట్గా ఉంటుంది. ఒకటి ఫైట్ ఉంటుంది బాబాయ్. ఏంటంటే అది మొసలితోటి జై బాలయ్య సౌండ్ రీసౌండ్ అనమాట. జై బాలయ్య లాగా బాలయ్య ఏమైనా చేయాలంటే బాలయ్య బాబా కదా, జై బాలయ్య సౌండ్ వస్తుంది అనమాట థియేటర్లో. అంత బాగా అనిపించింది మొసలితో చేసి సన్నివేశము. ఆ పోరాడు ముందు పరిగెడుతూ ఉంటాడు, ముసలి మధ్యలో వెనక సూర్య రచ్చ రచ్చ అనమాట. సూపర్గా అనిపించేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం స్లోగా ఉంది. హీరోయిన్ దిశ పటాని ఉండటం వల్ల కొంచెం గ్లామరస్ వస్తుందేమో సినిమాకి అనుకున్నాం. కానీ సినిమాలోకి దిశ పటాన్ని ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే జస్ట్ ఒక ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. కానీ పెద్ద హైప్ అయితే సినిమాకు ఫస్ట్ హాఫ్ అయితే పెద్ద హైప్ కాదు. అలాగే శివయ్య ఏం తీసినావు కాక, చంద్రవంక అన్నావు, ఫుల్ మూన్ చూపించావు. చంద్రవంక అంటే సగం ఉంటుంది, ఆడ ఫుల్ సందమాగా చూపించినావు. ఒక లేడీ చెప్తుంది చంద్రవంక మనకి ఎలుగునిస్తుంది ఏదో, ఆడ ఫుల్ మూన్ కనపడుతున్నది ఎందుకు మరి ఏం చేస్తున్నావు? ఇంత పెద్ద సినిమా తీసుకొని 500 కోట్లతోటి ఓ బాహుబలి లాంటి సన్నివేశాలు కనపడుతున్నాయి, బాహుబలి లాంటి డైలాగులు కనపడుతున్నాయి. నాతో వచ్చేదెవరు, నాతో సచ్చేదెవరు అన్నట్టుగా ఏంది కాపీ కొడుతున్నావా ఏంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ సినిమా మాత్రం సూపర్గా ఉన్నది. మట్కా సినిమా ఈ సినిమా బట్టి చూసుకుంటే ఈరోజు మట్కా కంటే ఎక్కువ దీనికే కనపడుతున్నారు. మరి మట్కా సినిమాకు ఒకటే స్క్రీన్ ఇచ్చినట్టు ఎందుకు తక్కువ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. తమిళ సినిమాలు ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్నారు, తెలుగు సినిమాలు వదిలిపెట్టి ఇది కూడా ఒకసారి మీకు రివ్యూ చేసుకోవాలి. సినిమా ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, పిఆర్ టీములు కానీ మన సినిమాని కాకుండా తెలుగు సినిమా కాకుండా తమిళ సినిమాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ తమిళ సినిమాలో ఒక F2 వచ్చింది, P2 ఆ తర్వాత ఒక మంచి హైప్లో వచ్చిన సినిమా అంటే ఇప్పుడు కంగు అని చెప్పేసుకోవచ్చు. పార్ట్ 2 ఉన్నది. సో తమ్ముడు ఎంటర్ అయింది కాబట్టి అన్నదమ్ముల సవాలు ఏ రేంజ్లో ఉంటుందో, ఎలా నరుకుంటారో ఎలా కోసుకుంటారో తెలియదు. మస్తు అంటే ప్రతి సన్నివేశం బాగుంది, బీజిఎం బాగుంది. చెప్తున్నాను కదా, 1-2 మిస్టేక్లు తప్ప ఏమి లేవు, అన్నీ బాగున్నాయి. విజువల్స్ బాగున్నది, పిక్చరైజేషన్ బాగుంది, క్వాలిటీ బాగున్నది. లేడీస్ ఫైట్స్ కూడా చాలా బాగుంది. నిజంగా అప్పుడైతే 15 మందిని 25 మందిని లేడీస్ చంపే సన్నివేశాలు అంటే కాక రచ్చ రచ్చ. నిజంగా ఆడ పులి నిజంగా చెప్తున్నానుగా ఒక ధైర్యాన్ని ఇచ్చుడు. నేను చాలాసార్లు చెప్తున్నా, మగాడి ప్రేమకు అండ్ ధైర్యానికి మాత్రమే మీరు లొంగండి. వాడికి దాసోహం అవ్వండి, వాడి జాలికి వాడి కరుణకి కాదు. మగాడిచ్చే ధైర్యానికి ప్రేమకు మాత్రమే మీరు లొంగాలి. ఆ ధైర్యమే మీకు బలం అవుతుంది. అఫ్కోర్స్ మీకు తెలియని విషయం ఏంటంటే లేడీస్కి మీరే గొప్ప బలవంతులు, మీరే ధైర్యవంతులు, మీరే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ సన్నివేశాలు ఈ సినిమాలో చూపించారు. వాళ్ళకి ఇచ్చే హైప్ అయితే సూపర్గా అనిపించేసింది లేడీస్కు. వీళ్ళు గుర్తు చేసుకుంటారు అనమాట. కంగుకు ఒక సౌండ్ ఇచ్చేస్తూ ఉంటారు, అడవి జాతి వాళ్ళుగా కంగుకు ఒక సౌండ్ ఇస్తారు, మళ్ళీ తన ఒక రిప్లైగా ఒక సౌండ్ ఇస్తాడు. ఆ సౌండ్ బట్టి వాళ్ళు అర్థం చేసుకొని నరుక్కుంటా పోతూ ఉంటారు. కానీ సూపర్గా అనిపించేస్తుంది కంగు. ఆ సినిమా 4+ ఇస్తాను, చాలా బాగుంది. ప్రతి సన్నివేశం బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తప్ప సెకండ్ హాఫ్ అయితే దద్దరిల్లిపోద్ది. తమ్ముడు వచ్చేసి ఇంకా ఏం చేస్తాడో పార్ట్ 2లా